Hi friends, good morning. Today 14th day. Target 21 days lo 14th day kabatti ee roju em workout cheyabothunam okasari chudam. So ippudu varaku enta result unedi repothu meeku telusa 2 weeks results enni kg lekemo anedi kuda. So chustune undandi. Only మొత్తము ఈ రోజు లెగ్స్ సంబంధించి చేస్తాము. డే 14th డే. ఈ విధంగా 10 into 3 sets or 4 sets చేస్తాము. లెగ్ ప్రెస్ మిషన్ ఇది కొంచెం లెగ్స్ వైట్ పెట్టారు కాబట్టి సుమో ప్రెస్ అంటాం దీన్ని. తిరిగింది కాబట్టి ఇది కాఫ్ రైజ్ అంటాము. లెగ్ ప్రెస్ మిషన్లో కాఫ్ రైజ్ అంతే. కాఫ్ ప్రెస్ చేసిన దానివల్ల ఈ కాఫ్ మజిల్ అనేది గట్టిపడుతుంది. చేస్తామా? వెరీ గుడ్. అంతే, ఇంట్లో మాన్యువల్ వర్క్ చేసుకోవచ్చు మనము. రైట్, వెరీ గుడ్, సూపర్. అంతే, ఆ విధంగా మనం 24 సెట్లు చేస్తే మన కాఫ్ మజిల్ అనేది డెవలప్ అవుతుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది. డంబుల్ లంజెస్ అంటారు దాన్ని. బ్యాక్ లెగ్ డౌన్ అవ్వాలి. అంతే, ఆ లంజెస్ వేసిన తర్వాత ఇట్లా బైసెప్స్ చేస్తాం. సూపర్గా పడుతుంది. రైట్, వెరీ గుడ్. లెగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటి వర్కౌట్స్ చేయాల్సిందే, తప్పదు. ఎస్, వెరీ గుడ్. ఇది వచ్చేసి లెగ్ ప్రోన్ కాల్ అంటాం దీన్ని. ఈ బ్యాక్ థైకి బాగా ఈ పార్ట్ అనమాట లెగ్ ప్రోన్ కాల్ అంటాము. ఈ పార్ట్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ మిషన్ చేయాలి. ఎస్, చాలా హెవీగా హార్డ్గా ఉంటుంది ఇది. రైట్, వెరీ గుడ్, సూపర్. లెగ్స్ అయిపోయిన తర్వాత బైసెప్ అనమాట. లెగ్స్ బైసెప్ కాంబినేషన్ అనమాట, అందుకు లెగ్స్ అయిపోయిన తర్వాత బైసెప్ చేస్తారు ఎక్కువగా. బైసెప్లో ఇది కొత్త వేరియేషన్, రోప్తో చేయడం. ఇన్నర్ మజిల్కి బాగా పడుతుంది. ఈరోజుతో 14 days కంప్లీట్ అయింది. సో 14 days నేను ఆల్మోస్ట్ 3 to 4 kgs అయితే తగ్గాను అనుకుంటున్నాను. దానికి జిమ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఏమనుకుంటున్నారా? ఫస్ట్ రోజు చెప్పాను బూడిద గుమ్మడికాయ. సో ఈ జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా ఫ్యాట్ బర్న్ అయింది. సో చాలా హెల్తీగా ఉన్నాము. సో బెటర్, ప్రతి ఒక్కరూ దాన్ని ఏదో చూడంగానే బూడిద గుమ్మడికాయ కదా అని అనుకుంటారు. దిష్టి కనుకోకండి, మీ స్టమక్ ఒక పెద్ద దిష్టి. ఆ దిష్టిని క్లీన్ చేయడానికి ఈ బూడిద గుమ్మడికాయ బెస్ట్. సో ట్రై చేయండి ప్రతిరోజు. మీరు కూడా ఒక్క చిన్న గ్లాస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగి చూడండి. సో పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, హెల్తీగా కూడా ఉంటారు.